జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయో తెలుసుకుందాం. చాలా కీలక సమయంలో జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు జరుగుతున్నాయి. జేఎండ్కేకి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలుసు కేంద్రంలో ఉన్న బీజేపీ. అదేవిధంగా రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది. ఇప్పుడు జేఎండ్కేని రెండు ముక్కలు చేసి జమ్మూ కాశ్మీర్నేమో ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, లడాఖ్ని మరో కేంద్రపాలిత ప్రాంతంగా బీజేపీ ప్రభుత్వం మార్చింది. సో ఈ రకంగా పెనుమార్పులు జరిగిన తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పోస్ట్ పోల్ సర్వే ఏం చెప్తోంది? పీపుల్స్ పల్స్ అనేటువంటి హైదరాబాద్ బేస్డ్ సంస్థ చేసినటువంటి పోస్ట్ పోల్ సర్వే గురించి నేను మాట్లాడుతున్నాను. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. సింపుల్ మెజారిటీ అంటే 46 సీట్లు రావాలన్నమాట ఎవరికైనా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. బీజేపీ, పీడీపీ మిగిలినటువంటి పెద్ద పార్టీలు ఈ రెండూ కూడా విడివిడిగానే పోటీ చేసినాయి. సో ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది? నేషనల్ కాన్ఫరెన్స్కి 33 నుంచి 35% ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 15%, బీజేపీకి 23 నుంచి 25%, పీడీపీకి 7 నుంచి 11%, ఆవామీ ఇత్తెహాద్కి 1% వరకు, ఇక మిగతా అన్ని పార్టీలకు కలిపి 4 నుంచి 5% వరకు రావచ్చు అనేది పీపుల్స్ పల్స్ సంస్థ చెప్తున్నటువంటి పోస్ట్ పోల్ సర్వే. సో ఈ లెక్క ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. బీజేపీ తర్వాత స్థానంలో ఉంది, సెకండ్ ప్లేస్లో. అయితే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు అలయన్స్లో ఉన్నాయి. అందువల్ల ఈ కూటమి అంటే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ కూటమి ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో అధికారాన్ని చేజెక్కించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలకు కలిపి 43% మంది మద్దతు పలికారు. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్కి 29%, కాంగ్రెస్కి 14% మద్దతు ఉన్నట్టుగా పీపుల్స్ పల్స్ పోస్ట్ పోల్ సర్వే చెప్తోంది. బీజేపీకి జమ్మూ ప్రాంతంలో భారీగా మద్దతు లభిస్తోంది. ఇప్పుడు కూడా మొత్తంగా బీజేపీకి 24% ఓట్ షేర్ లభించేటువంటి అవకాశం ఉంది. ఇక మెహబూబా ముఫ్తీ నాయకత్వంలో ఉన్నటువంటి పీడీపీకి 16% ఓటింగ్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగతా పార్టీలన్నిటికీ కలిపి 17% వరకు ఓట్లు రావచ్చు అని ఈ సర్వే చెప్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ అలయన్స్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ లెక్క ప్రకారం. ఈ కూటమికి 46 నుంచి 50 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి మరి పీపుల్స్ పల్స్ సంస్థ చెప్తోంది. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్కి 33 నుంచి 35 సీట్లు, కాంగ్రెస్కి 13 నుంచి 15 సీట్లు రావచ్చు. బీజేపీ ఈసారి జేఎండ్కే మీద చాలా ఆశలు పెట్టుకుంది. గతంలో కంటే ఈసారి మెరుగ్గానే మరి ఫలితాలు వస్తాయని చెప్పి బీజేపీ ఆశిస్తోంది. పీపుల్స్ పల్స్ వాళ్ళ అంచనా ప్రకారం అయితే 23 నుంచి 27 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది గతంలో కంటే బెటర్ పెర్ఫార్మెన్సే. కాకపోతే తామే అతిపెద్ద పార్టీగా ఈసారి అవతరిస్తాం అన్నటువంటి బీజేపీ ఆశలు మాత్రం నెరవేరేట్టుగా కనిపించడం వల్ల పీడీపీకి 7 నుంచి 11 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మిగతా చిన్న పార్టీలన్నిటికి కలిపి కూడా ఒక 1/2 డజన్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో ప్రధాన ఎన్నికల అంశం ఈసారి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం జేఎండ్కే అభివృద్ధి మీద బాగా దృష్టి పెట్టింది నిజానికి. అయితే ఈ విషయంలో ప్రజల అంచనాలకి తగ్గట్టుగా అక్కడ పెర్ఫార్మెన్స్ లేదు అని చెప్పి అర్థమవుతోంది. ఆర్టికల్ 370 రద్దు, అట్లాగే రాష్ట్ర హోదాని తీసేయడం వల్ల బీజేపీ మీద కొన్ని సెక్షన్లలో చాలా వ్యతిరేకత ఉంది. ఇక ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లాకే ఎక్కువ మద్దతు ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఫౌండర్ అయినటువంటి ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా గతంలో కూడా సీఎంగా పనిచేశాడు. సో మిగతా వాళ్ళందరికంటే కూడా ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లాకే బాగా మద్దతు ఉంది. సో ఓవరాల్గా ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదో విధంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలము అని చెప్పి బీజేపీ భావించింది. అంటే అతిపెద్ద పార్టీగా అవతరిస్తాం, ఇక చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మద్దతుతోటి ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలము అని బీజేపీ భావించింది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల కూటమికే ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతోంది.